ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఇది వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అండి. వ్లాగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఏంటి ఇంత లెంతీగా ఉంది అనుకోవద్దు. నేను ఒక్కొక్క పని ప్రతి పనిని ఎంత చక్కగా చేసుకున్నాను. మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతము, అలాగే ఇవాళ నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. ఎంత అదృష్టం ఉంటే నాకు ఇంత ఇది దొరుకుతుందో ఏంటో కానీ నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అనుకుంటా. సో వ్లాగ్ మాత్రం మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో కొంచెం టైం స్పెండ్ చేయండి. చాలా 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 బాగుంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకోండి. సో మార్నింగ్ నేను 5 o'clockకి నిద్ర లేచాను. నైట్ అస్సలు నిద్ర పట్టలేదు. నేను పడుకునేసరికి 12 o'clock అయింది. మళ్ళీ ఎక్కడ నిద్ర లేగనో అని చెప్పి పద్దాక ఫోన్ తీసి చూసుకోవడమే. ఎప్పుడైనా తొందరగా లెగవాలి అంటే ఇట్లాగే చేస్తాను నేను. ఇక లెగవడమే. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి ఫ్రెష్ అయిపోయి బయట బాల్కనీ కూడా వాష్ చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా మాప్ కూడా పెట్టేసుకున్నానంటే ఇంకా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి ఇంకా పూజలు అయితే పూజకు కావాల్సిన ప్రసాదాలు అన్నీ కూడా చేసుకోవాలి. ఇంతకీ మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు? మీకు కలశం ఆచారం ఉందా? అమ్మవారిని పెట్టుకొని చేసుకుంటారా లేకపోతే నార్మల్గా చేసుకుంటారా? మాకు కలశం ఆచారం లేదు. అంటే మా అత్తయ్య వాళ్ళు చేయలేదు కదా, ఇప్పుడు అత్తయ్య వాళ్ళదే వస్తుంది కదా మాకు కూడా. వాళ్ళు ఏదైతే పాటిస్తారో అవే మనము పాటించాలి. అందుకని ఇంకా నాకేమో చాలా ఇష్టము వరలక్ష్మి వ్రతానికి అట్లాగా అమ్మవారిని చక్కగా అలంకరణ చేసి చేసుకోవడము. ఇంకా ఎప్పుడైనా చెయ్యాలి అని కోరిక. ఇప్పుడైతే కుదరదులే కానీ తర్వాత ఎప్పుడైనా చేస్తాను. ఇక ఫ్రెష్ అయిపోయి చక్కగా తలస్నానం చేసేసి వచ్చేసాను. వచ్చి రావడమే ఆయిల్ అయితే పెట్టేసా. గారెలకి అలాగే పప్పూర్ణాలకి పిండి నిన్ననే నేను గ్రైండర్కి అయితే వేసి పెట్టేశాను కదా. నిద్ర లేగడమే అవి ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టాను. కూలింగ్ తగ్గాలి కదా అందుకని. ఇక పప్పూర్ణాల్లోకి పచ్చెనపప్పు కాసేపు నానబెట్టి ఇంకా అవి కుక్కర్లో అయితే పెట్టాను. ఇక ఇక్కడ గారెల పిండిలోకి నిన్న అల్లము అలాగే పచ్చిమిరపకాయలు వేయలేదు కదా, ఇప్పుడు అవైతే వేసేసుకుంటున్నాను గారెలకి అని చెప్పేసి. ఇక ఇందులో ఉల్లిపాయ అవేమి వేయట్లేదు. మా వారు కంకణం కట్టుకొని ఉన్నారు కదా, సాత్విక ఆహారమే తినాలి. సో అందుకని నేనైతే అమ్మవారికి కూడా మంచిదే కదా అని చెప్పి ఇట్లయితే చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా అయిపోయింది. ఇంకా ముందునే చేసుకున్నాను కాబట్టి చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. ఇప్పుడు మిక్సీలు వేయాలన్నా కుక్కర్ సౌండ్ వచ్చినా అవి ఎక్కడ నిద్ర లేగుస్తాడో అని టెన్షను. అందుకే నేను తొందరగా లేచి రెడీ అయ్యి ఇంకా వంట స్టార్ట్ చేసే టయానికి 6 o'clock అయిపోయింది. ఇక గారెల కోసము ఆయిల్ అయితే ప్యాకెట్ ఓపెన్ చేశాను కదా, ఇంకా ఆ ప్యాకెట్ మీదే గారెలు అయితే వేసేస్తున్నా. మళ్ళీ ఎందుకు ఇంకొక క్లాత్ వేస్ట్ ఇదైతే వేసుకున్న తర్వాత వాష్ చేసేసి అయిపోయినాక తీసి డస్ట్బిన్లో పడేసేయచ్చు. అదే క్లాత్ అనుకోండి వాష్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇట్లా గారెలు వేయడం మీకు ఎంతమందికి వచ్చు? చాలామంది చేతి మీద భలే చిటికలో వేసేస్తారు. నాకెందుకో రాదు, ఇంకా ఫస్ట్ నుంచి రాదు. నేర్చుకోవాలి ఎప్పటికైనా కానీ. నిదానంగా వస్తుంది. తినగ వేమో తీయగుండు అన్నట్టు చేయగా పని కూడా ఫాస్ట్గా వచ్చేసిద్ది. అవునా కాదా? అత్తయ్యనైతే నేను నిద్ర లేపలేదండి. ఎందుకు, ఇది అంత పెద్ద పనేం కాదు కదా, ఎలాగో గుళ్ళో భోజనాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఏం చేయొద్దు, అన్ని డజన్ లాగానే వెయ్యి, ఎక్కువేం వేయొద్దు అని చెప్పారు. ఒక పక్కన పప్పు కూడా పెట్టాను కదా, అది ఒక 10-12 విజిల్స్ దాకా రానిచ్చాను, మెత్తగా ఉడకాలి కాబట్టి. ఇక గారెలు వేస్తే అది కూడా చేసేసి ఒక పక్కన పొంగలకు కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇంతకీ ఏంటక్క డ్రెస్ ఏంటి, డ్రెస్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? ఈ డ్రెస్ ఎప్పుడో తీసుకున్నామండి, కానీ వేసుకోవడానికే కుదరలేదు. ఈరోజు ఎలా పండగ కదా అని చెప్పి కొత్త డ్రెస్ వేసుకుందామని చెప్పి ఈ డ్రెస్ వేసుకున్నాను. మీరు చూసారా బయట అప్పుడే తెల్లవారిపోతుంది పొంగల్ పెట్టడం స్టార్ట్ చేసేసరికి. నాకు ఒకటే ఇదనమాట, అవి నిద్ర లేగకుండా ఉంటే చాలు. అవి నిద్ర లేగకుండా ఉంటే పనులు ఫాస్ట్గా అయిపోతాయి. ఇంకా పిల్లోడు లేచాడు అంటే పిల్లోడిని చూసుకోవాలి, అటు ఇటు తిరుగుతాడు, అటు వచ్చి ఎత్తుకోమంటాడు. తెలిసిందే కదా పిల్లలుంటే అందరికీ ఎలా ఉండిద్దో. ఇక పొంగలి అంతా రెడీ చేసుకున్నాక కాళ్ళకి పసుపు అయితే రాసేసుకుంటున్నాను. నేనేంటంటే వంటలన్నీ అయిపోయిన తర్వాత రెడీ అవుతానండి. ఇప్పుడే రెడీ అయితే పట్టు చీర కట్టుకొని వంటలు చేస్తే మళ్ళీ నూనె మరకలు అయినాయి అనుకోండి పోవు. అందుకే ఇట్లా మంచిగా అన్నీ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా రెడీ అయితే బాగుండిద్ది.
మీరు కూడా ఇలాగే చేస్తారా లేకపోతే ఏంటి అనేది చెప్పండి. మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళందరూ ఇలా ముందు చేసుకున్న తర్వాత రెడీ అవుతారు నాకు తెలిసి. ఇక అత్తయ్యకి కూడా రెడీ అయిపోయారు. రెడీ అవగానే అత్తయ్యకి కాళ్ళకి పసుపు రాసేసి ఇంకా పొంగల్కి అయితే స్టార్ట్ చేశాను. వరలక్ష్మి వ్రతానికంట ఆవు పాలతో పొంగల్ పెట్టుకుంటే మంచిదంట. లక్ష్మీదేవి కదా, అందుకని నా దగ్గర టెట్రా ప్యాకెట్ ఉంది, అది కూడా ఆవు పాలే కాబట్టి ఇంకా ఆవు పాలతోనే నేను పాలైతే పొంగించుకున్నాను. పాలు చక్కగా పొంగాయి. ఇక పాలు పొంగక ముందే నేను ఇక్కడ బియ్యం అలాగే కందిపప్పు నానబెట్టి ఉంచుకున్నాను. ఇక పాలు మంచిగా పొంగిన తర్వాత ఇంకా అన్నం వండడమే. పొంగలన్నము కొంచెం చేయడమే కష్టం, చాలా చేయడం ఈజీ అనిపిస్తుంది నాకు, అవునా కాదా? సో మీరు ఈ వరలక్ష్మి వ్రతానికి ఏమేం పిండి వంటలు చేశారనేది చెప్పండి. పూర్ణం అంట చేసుకుంటే పూర్ణంలాగా సంసారం కూడా పొంగిద్దంట. అందుకని మేము ఎప్పుడైనా కానీ వరలక్ష్మి వ్రతానికి మాత్రం ఖచ్చితంగా పప్పూర్ణం చేయాల్సిందే. పప్పూర్ణం నాకు చాలా 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 ఇష్టము, భలే ఉండిద్ది కదా. కాకపోతే ఈ పాళ్ళు అవి నాకు తెలీదు, అత్తయ్య చేస్తారు నిదానంగా, నేను నేర్చుకుంటా. పప్పు ఉడికిపోయింది కానీ వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అత్తయ్య వచ్చి ఇక వాటర్ అంతా వంపుతున్నారు. ఈ ఒక్క ప్రాసెస్ మాత్రం నేను అత్తయ్యని అడుగుతాను. అది పెద్ద కష్టంగా ఏం లేదు కానీ ఇంకా ఉన్నారు కదా, ఇంకా అందుకే అత్తయ్యకి చెప్పేస్తాను, అత్తయ్య చూడండి అత్తయ్య అని చెప్పి. గారెలు కూడా వేసేసాను, పొంగలి పెట్టేశాను, పులిహోరకు కూడా అన్నం వండి పక్కన పెట్టేశాను. ఇక అవి ఎక్కడ లెగుస్తాడా అని ఒకటే టెన్షన్, ఏమో దనామని సౌండ్లు వస్తాయి కదా. కిచెన్ పక్కనే మా బెడ్రూమ్ కాబట్టి కొంచెం టెన్షన్గా ఉండిద్ది. ఇంకా బెడ్రూమ్ తలుపు వేసేసి అత్తయ్య లోపల పెట్టి ఇంక ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను సౌండ్లు ఉన్నప్పుడు. ఇక్కడ ఏం చేసామంటే బెల్లం ఇది కూడా వేసి, మామూలుగా చితక కొడితే అంతగా చితకదంట, అందుకని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెడితే బాగా దగ్గరకు వచ్చేసిద్ది. అప్పుడు మంచిగా మనం ఉండలు చేసి పక్కన పెట్టుకోవచ్చు. అంతలోపు ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి పులిహోరకైతే అన్నము చల్లార పెడదామని ఇక్కడైతే వేసేసుకుంటున్నాను బేషన్లో. ఇక అవి బేషన్లో వేసి చల్లారేలోపు నాకు ఇంకా టైం ఉంది. ఇంకా దేవుడి దగ్గర అంతా కూడా రెడీ చేసేసుకుంటున్నాను. నేనేంటంటే పనంతా కూడా ఇట్లాగా ప్లాన్డ్గా చేసుకుంటాను, హడావిడి లేకుండా. పైగా ఈరోజు 7:30కే హోమాలు అయితే స్టార్ట్ అవుతాయి. గుడికి ఖచ్చితంగా 7:30 కల్లా అయితే వచ్చేయండి అని చెప్పారు. పైగా వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలా పని ఉండిద్ది ఆడవాళ్ళకి. 5ంటికే నిద్ర లేచాను కాబట్టి తొందరగానే అయిపోయిద్ది అనుకుంటున్నాను. నేను ఫాస్ట్గానే చేస్తున్నాను. హవి నిద్ర కూడా లెగలేదు కాబట్టి ఇంకా తొందరగా అయిపోయిద్ది నాకు. హవి నిద్ర లేచి హవికి స్నానం చేయించుకోవాలి, చాలా పనులు ఉంటాయి కాబట్టి హవి ఎంత తొందరగా లెగకుండా ఉంటే చాలు, నా పనంతా అయిపోవాలి అనుకుంటున్నా. ఇక మొత్తానికి ఇట్లా అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఇంకా చక్కగా పప్పు గుత్తితో మెదిపేసి ఇట్లా ఉండలు అయితే చేసేసిస్తున్నారు. కరెక్ట్గా ఉండలు 12 అంటే 12 అయ్యాయి అత్తయ్య లాస్ట్కి. ఇక్కడ చింతపండు కూడా నిమ్మకాయ రసం పిండి పక్కన పెట్టారు. అది కూడా అన్నంలో కలిపేస్తున్నా. ఇంకా తాలింపు ఒక్కటి వేయాలి. ఒకసారి పూర్ణాలు కూడా వేసినాక అదే ఆయిల్లో తాలింపు వేద్దాము అని చెప్పి పక్కనైతే పెట్టేసుకున్నాను. పూర్ణం వేయాలంటే నాకు ఎందుకు కొంచెం భయంగా ఉండిద్ది, అది ఎక్కడ చిండిద్దో ఏందో అని చెప్పి. పిండిలు అయితే చాలానే రుబ్బుకున్నాం కానీ ఎందుకు వేసుకొని వేస్ట్ చేయడం అని చెప్పి కొంచెమే తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా. దీనిలో చిటికెడు ఉప్పు వేసుకున్నాను. నిన్న గ్రైండర్కి వేసేటప్పుడు నేను ఉప్పు వేయలేదు, అందుకని. దీనిలో కొంచెం వాటర్ కూడా పోసుకున్నాం. మరీ గట్టి కన్సిస్టెన్సీ ఉండకూడదు, కొంచెం స్మూత్ కన్సిస్టెన్సీ ఉంటే పూర్ణం అనేది చక్కగా వచ్చిద్ది. సో మీరు పప్పూర్ణాలు ఎప్పుడైనా వేసారా అంటే చాలామంది వేస్తారులేండి, నా వీడియోస్ చూసే వాళ్ళందరూ పెద్ద వాళ్ళే. ఇంకా న్యూలీ మ్యారీడ్ అప్పుడే కిడ్స్ ఉన్న వాళ్ళకైతే రాకపోవచ్చు. నాకు పెళ్ళి 10 years అయింది కాబట్టి కొంచెం పర్లేదు వస్తున్నాయి నాకు. ఇంకా పొంగలన్నంలో బెల్లం వేసేసి ఇంకా పూర్ణాలు అయితే వేస్తున్నాను. ఇదేంటంటే పూర్ణం అనేది చక్కగా ఉండాలి, ఎక్కడ కొంచెం గ్యాప్ ఉన్నా సరే చిందిపోయి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయి చండాలం అయిపోయిద్ది. అందుకే కొంచెం భయం వేయడము. కానీ చాలామంది చాలా చేసేస్తారు. నేను కూడా ముందు రోజుల్లో చేసేయాలి. అలా అది వేస్తున్నాను లేదా అవి నిద్ర లేచిపోయాడు. మీ నాన్న కావాలా? నాన్న అక్కడ వచ్చున్నాడు దా. మీ నానేనా? మీ నాన్న ఎక్కడున్నాడు? మీ నాన్న. గుడ్ మార్నింగ్ తల్లి. మీ నాన్న కావాలా? సరేదా మరి వెళ్దాం మీ నాన్న దగ్గరికి. ఇంకో నానమ్మ అంట. కలొచ్చిందా తల్లికి? చింతల్లకి కలొచ్చిందా? తల్లి కోసమే తల్లి. ఎక్కువ నిద్రపోయావా?
అవి నిద్ర లేగడమే వాళ్ళ నాన్న నిద్ర లేపడానికి వెళ్ళిపోయారు. మా నాన్న మా నాన్న మా నాన్న అసలు ఎంత క్యూట్గా పిలుస్తాడో. పిల్లలు లెగవగానే హ్యాపీగా నవ్వుతూ లెగిస్తే చాలా బాగుండిద్ది కదా. ఒక్కొక్కసారి ఏడుస్తా లెగుస్తాడండి, కానీ ఇవాళ దేవుడి దయ వల్ల మంచిగా సహకరించి చక్కగా నవ్వుతూ లేచాడు. పూర్ణాలు అయితే అయిపోయాయి, పప్పూర్ణాలు మంచిగా అనిపించింది. ఆయిల్ అయితే వంచాలంటే చాలా కష్టమైపోయింది. జస్ట్ మిస్ కాళ్ళ మీద పడిపోయేది, వేడి వేడి నూనె, ఇక నాకు అయిపోయేది నా పని. ఇక అది వంచడం ఎంతైనా కష్టమే, ఎందుకు అంత ఆత్రంగా వంచుకోవడం అనుకోవచ్చు మీరు. ఎందుకు ఒక పని అయిపోయింది కదా, ఇంకా ఆయిల్ అలా పెడితే కష్టం కదా, ఇంకా ఒకేసారి దానిలోనే తాలింపు కూడా వేయొచ్చు, ఎందుకు అన్ని అంటులు చేసుకోవడం అని చెప్పి ఇక ఎట్లాగైతే చేస్తున్నా. కానీ ఆయిల్ వంచడం అస్సలు కుదరలేదు నాకు. కాకపోతే మ్యాట్ మీద పడిందిలే. ఇంతలోపు వెళ్ళు బెడ్ మీద వేసేయి, వస్తున్నాను నాన్న, పద బెడ్ మీద బెడ్ మీద. వెరీ గుడ్, బ్రష్ అయిపో, వెళ్ళి బ్రష్ అయిపో. ఇంకా హవి గారు చూసారు కదా, వాళ్ళ నాన్న దిండ్లన్నీ తీసుకొచ్చి బెడ్ మీద వేసేస్తున్నాడు. ఇక షింక్లో అంట్లు ఉన్నాయి, అవి కూడా ఎందుకు అని చెప్పి అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా వాళ్ళిద్దరూ బ్రష్ చేసుకోవడానికి బయటికి వెళ్ళి హవిగా మొదలెట్టాడు వాళ్ళ నాన్నకి ఎత్తుకో అని చెప్పి. ఇప్పటిదాకా బాగున్నాడు కదా, అదేంటో కానీ వాళ్ళ నాన్న లెగిస్తే చాలు ఎత్తుకోమని ఏడుస్తూనే ఉంటాడు. ఏంటో హవి అర్థం కాదు. ఇక అత్తయ్య బట్టలు వాషింగ్ మిషన్కి వేసి బట్టలు ఆరేస్తాలే, నువ్వు లోపల పనులన్నీ చేసుకుంటున్నావు కదా అని అన్నారు. సరే అత్తయ్య అన్నాను. ఇంకా హవి నిద్ర లేచాడు కదా, ఎప్పటికైతే ఏంటో వంటలన్నీ అయితే అయిపోయినాయి. ఇక నేను రెడీ అవ్వాలి కదా, నేను రెడీ అవ్వి దేవుడి దగ్గర అంతా రెడీ చేసుకోవాలి. దేవుడి దగ్గర కూడా అంతా రెడీ అయిపోయింది, ఇంకా ప్రసాదాలు అయి పెట్టాలండి. ఇంతకీ నా డ్రెస్ ఎలా అనిపించింది, నా లుక్ ఎలా అనిపించింది, ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది, కానీ నాకే కొంచెం భయంగా అనిపిస్తుంది. ఇంకా నేను చిన్నప్పుడు నైట్ డ్రెస్సెసే వేసుకునేదాన్ని, మ్యారేజ్ అయిన తర్వాత మానేసాను. ఇంక ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది, కంఫర్ట్గా కూడా ఉంటుంది కదా. హవి గారు క్యూట్గా బ్రష్ చేసేసుకుంటున్నారు, అత్తయ్య బట్టలు ఆరేస్తున్నారు. అప్పటికే టైం 7:30 అయిపోయింది. ఇంకా కొత్త పట్టీలు తీసుకున్నాను కదా వరలక్ష్మి వ్రతానికి అని చెప్పి ఇక రెడీ అయిన తర్వాత గుర్తొచ్చినవి పెట్టుకోవాలి అని చెప్పి మెట్లు కూడా పెట్టుకుందాం అనుకున్నాను, కానీ అప్పటికే టైం అయిపోతుంది. మళ్ళీ మెట్లు అంతా తీయాలి, అవి తీయడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ కొత్త మెట్లు పెట్టుకోవడం ఈజీనే, కానీ పాత మెట్లు తీయడం కష్టము. ఇక ఎవరో ఒకరు తీయాలి, ఇప్పుడు అంత ఖాళీగా ఎవ్వరు లేరు, ఇంకెందుకులే ఇంకా తర్వాత బర్త్డేకి పెట్టుకుందాంలే అని చెప్పి ఇట్లయితే రెడీ అయిపోయాను. ఇంతకీ నా లుక్ ఎలా ఉందో ఏంటో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఆల్రెడీ నేను మీకు వరలక్ష్మి వ్రతం రోజు పోస్ట్ పెట్టేశాను కదా, సో ఈసారి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను కదా, ఇట్లయితే రెడీ అయిపోయాను. ఇంకా బెల్ట్ కూడా పెట్టుకున్నాను, అదే బెల్ట్ అంటే నా ఉద్దేశం వడ్రానం ఉంటుంది కదా, హిప్ బెల్ట్, అది కూడా పెట్టుకున్నాను అమ్మవారి కోసం అని చెప్పి. చీర కూడా తీసుకుంటున్నాను, అత్తయ్య వాళ్ళు తీసుకొని వచ్చారు కదా చీర, అమ్మవారి దగ్గర పెట్టాలి కదా, ఇంకా దానికోసం అని వచ్చాను. నా లుక్ ఎలా ఉంది, ఇది లైట్ కలర్ కదా, ఫేస్ డల్గా ఉన్నట్టు నాకు అనిపించింది, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. దాని తర్వాత నేను వేరే బ్లూ శారీ కట్టుకున్నాను నెక్స్ట్ డే, అదైతే మంచిగా లుక్ వచ్చింది. ఇదేమో డార్క్ కలర్, అదొక కలర్ కదా, మనం వేసుకునే కలర్స్ని బట్టి కూడా మన ఫేస్లో గ్లో అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ అంతా కూడా నేను రెడీ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర కూడా రెడీ చేసేసి ప్రసాదాలన్నీ కూడా పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. నేను చేసిన పూజ ఏంటో విడ్డూరంగా చేశాను, అన్నీ మర్చిపోయానండి. అదేంటో కానీ పూజ అంతా అయిపోయినాక గుర్తొచ్చింది. ఇంతకీ ఏం చేశానో ఏంటో మీరే చూస్తూ ఉండండి. వరలక్ష్మి వ్రతము మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. 5ంటికి నిద్ర లేచాను కాబట్టి 8ంటికల్లా నాకు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ప్రశాంతంగా. అదే 6-7ంటికి లేసాము అంటే కనుక మధ్యాహ్నం దాకా సరిపోయిద్ది. 5ంటికి నిద్ర లేగిస్తేనే పని తొందరగా అయినట్టు నాకు అనిపించింది. అవునా కాదా అనేది కూడా మీరే చెప్పాలి. మ్యాక్సిమం నాకైతే అలాగే అనిపిస్తుంది. అప్పుడు హనుమాన్ సంకల్పం అప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. సో నేను చేసిన కామెడీ విషయం ఏంటంటే, హారతి ఇచ్చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది, కొబ్బరికాయ కొట్టలేదు, గౌరమ్మని చేయలేదు, ఏమీ చేయలేదు, హడావిడి కంగారు అనమాట. కంగారుగా సగం పనులు చేశాను. సరే అని చెప్పి మళ్ళీ గౌరమ్మని అయితే చేస్తున్నాను. ఇక్కడ ఒక్కొక్కసారి అంతేనండి, కంగారుగా చేస్తూ ఉంటాను. నా కంగారుని చూసి నాకే అసలు ఏంట్రా బాబు అనిపించిద్ది. ఇంకా గౌరమ్మని చేస్తున్నా. ఇంకా హవిని అయితే నేను వాళ్ళ నాన్నకే వదిలేసాను, నువ్వే చూసేసుకో, నేను రెడీ అయిపోయాను కదా, నేను స్నానం కూడా చేయించలేని, ఒక్కరోజుకి స్నానం చేయించేసి నువ్వు రెడీ అయిపో అని చెప్పాను. సరే అన్నారు. ఇంకా హవికి అయితే రెడీ చేపిస్తున్నారు. ఒక పక్కన హవి రెడీ అయిపోయి వచ్చేసాడు. చూసారు కదా, ఈ డ్రెస్ హవికి బర్త్డేకి వచ్చిన డ్రెస్సు.
అట్లా ఉంచేసాము. కానీ వేస్తే భలే ఉంది, బాగుండదేమో అనుకున్నాం కానీ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు దండం పెట్టుకుంటున్నారు. గౌరమ్మని చేసేసి ఇక్కడ తాంబూలం పెట్టేశాను. హవి కోసము కొత్త గోల్డ్ రింగ్ తీసుకున్నాం కదా, అది కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటున్నాము. ఒక పక్కన హవికి ఆకలి అవుతుంది అంటే అత్తే పులిహార అయితే పెడుతున్నారు. పులిహార ప్రసాదాలు అన్నీ కూడా ముందు పక్కకైతే తీసేశాను. సో మీ ఇంట్లో కూడా ఇంతేనా? కష్టపడి అన్నీ చేస్తే లాస్ట్కి వచ్చి దేవుడి దగ్గర క్రెడిట్ అంతా తీసేసుకుంటాడు మా ఆయన. సో కానీ ఇంట్లో మగవాళ్ళు చేస్తేనే మనకి ఎంతో పుణ్యం అయితే వస్తుంది, అందరికీ వస్తుంది ఆ పుణ్యము. ఆడవాళ్ళు చేస్తే పిల్లలకి మాత్రమే వస్తుంది, అదే భర్త చేస్తే భార్యకి, పిల్లలకి, అందరికీ వచ్చిద్ది. అందుకే నాకు కూడా ఇష్టమే మా ఆయన వంట చేస్తే, వంట ఏంటి, పూజ చేస్తే, పూజ దగ్గర ఇలా అన్నీ చేస్తే నాకు చాలా నచ్చుతుంది. ఇంకా అవేమో అలా ఉన్నాడు, ఇక్కడేమో మా వారు పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. ఇప్పుడు ప్రశాంతంగా హారతి ఇవ్వాలి. ఇవాళ 2 సార్లు అయిపోయింది. ఏంటోనండి, కంగారులో సగం సగం చేశాను అనిపించింది నాకే. నా మీద కోపం వచ్చింది. ఈ వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది, మంచిగా జరిగిందిలేండి. 8-8:30 కల్లా పూజ అయిపోవడం, ఇన్ని వంటలు చేసుకోవడం చాలా బాగుంది. నాకు తెలిసి మేము వంటలు తక్కువ చేసుకున్నాం కాబట్టి కూడా తొందరగా అయి ఉండొచ్చు. గారెలు పూర్ణాలు తక్కువ వేసుకున్నాం కదా క్వాంటిటీ, దానివల్ల. ఇంక ఇంట్లో పూజ అయిపోగానే మా ఆయన ఒకటే హడావిడి, అక్కడ స్టార్ట్ అయిపోయి ఉండిద్ది. 8:30 అయిపోయింది, పదండి అని చెప్పేసి ఇక సరేలే అని చెప్పి మేము ఏమి తినకుండా అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోయాము. ఇక్కడ చక్కగా లిఫ్ట్ దగ్గర కూడా ముగ్గులు పెట్టేసి పసుపు కుంకాలు జల్లేశారు. పండగ వాతావరణం చాలా బాగుండిద్ది కదా, భలే ప్రశాంతంగా కూడా అనిపించిద్ది. ఇక కిందకైతే వచ్చేసి ఇంకా హవి గారు అదిగో కార్ ఇదిగో కార్ అంటున్నారు. గుడికి అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము. ఇంకా ప్రతిష్ఠ అయితే జరుగుతూ ఉంది కదా, దాని గురించి పూజలు జరుగుతూ ఉన్నాయి. చాలా హడావిడిగా ఉంది. స్టార్ట్ అయిపోయిందో ఏంటో, వెళ్ళాలి అని చెప్పి ఆత్రంగా కంగారుగా అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము. ఇవాళ చాలా మాటలు తడబడుతున్నాయి, ఇంకా దాన్ని కట్ చేసే టైం కూడా లేదు నాకు. ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు నాకు కుదిరింది, నిన్న మొన్న అస్సలు కుదరలేదు. ఎంత హడావిడిగా ఉందో. ఇప్పుడు కూడా నేను హవికి రెడీ చేపించేసి ఫ్రెష్ చేపించి ఫుడ్ పెట్టేసి హవికి మా అత్తయ్యకి ఇచ్చేసి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక రాగానే అమ్మవారికి చక్కగా అలంకరణ చేశారు. ఎంత బాగా అనిపిస్తుందో అమ్మవారిని చూస్తే నాకు మాత్రము. ఇక్కడ వాటర్ అమ్మ వాటర్ అని అడుగుతూ ఉన్నాడు. దేవుడి దయ వల్ల మేము వెళ్ళేసరికి పూజలు అయితే ఏం స్టార్ట్ చేయలేదు. నాకేమో ఫ్రస్ట్రేషను, కనీసం కూడా తినలేదు. నాకేంటంటే పప్పూర్ణాలు అంటే చాలా ఇష్టం, మన ఇంట్లో చేసుకునే నాకు భలే నచ్చుతాయి. ఒక్కటైనా తినలేదు అనుకుంటున్నా. కానీ ఆకలి అయితే లేదు, బట్ వండుకున్నప్పుడు తినాలి అనిపిస్తుంది కదా మంచిగా, దానివల్ల సరేలే ఇంకేం చేస్తాను చెప్పండి. మా ఆయన కంగారు, నిజమే కదా, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, పూజలు చేసుకోవాలి అని చెప్పి మా ఆయనకి కంగారుగా ఉండిద్ది. మొత్తానికి వరలక్ష్మి వ్రతం అయితే 8:30 కల్లా కంప్లీట్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వరకు మీరు వ్లాగ్ చూసారు కదా, మీకు బోరింగ్గా అనిపించిందా, ఎలాగా అనిపించింది అనేది మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. ఇక మేము అలా వెళ్ళిన కాసేపటికి గోపూజ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇంకా గోవులను అయితే రెడీ చేసేసారు. ఇంకా ఇక్కడ అమ్మవార్లకైతే గోవులకైతే నమస్కారం చేసుకుంటున్నాము. గోమాతలో 1000కి పైనే అమ్మవార్లు ఉంటారు, మీకు తెలుసా? ఆ గో పూజ చేసినంత పుణ్యము, గోపూజ చేస్తే ఎంత పుణ్యం వచ్చిద్దంటే మామూలు పుణ్యం కాదు. ఇంకా ఈరోజు గోపూజ అయితే చేస్తున్నారు. నిజంగా మేము ఎంత అదృష్టవంతులమో కదా. వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో చక్కగా పూజ చేసుకొని దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి దగ్గర అంతా ఇట్లా గోపూజ చేస్తుంటే అదంతా చూడడము, మేము కూడా దానిలో పాత్రలో అవ్వడము చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్నాం మేము. అందుకే ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నాము. అదే అనిపించింది నాకు, మేము ఎంత పుణ్యం చేసుకుంటే ఈ కార్యక్రమాలన్నిట్లోనూ పాల్గొంటున్నాము అని చెప్పి. ఇక్కడైతే పూజ చేస్తున్నారు. చాలాసేపు చేశారండి పూజ, చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం నేను చూడడము గోపూజ, నాతో పాటు మీరు కూడా చూస్తారు అని చెప్పి అయితే నేను వీడియో తీస్తున్నాను. ఇంతమందిలో వీడియో తీయాలంటే నిజంగా నాకు చాలా బిడియంగా అనిపించింది. ఏదో ఇంట్లో అంటే ఎవరు ఉండరు కాబట్టి తీస్తాను, వాయిస్ ఓవర్స్ అయినా ఎవరైనా ఉన్నప్పుడు నేను ఇవ్వలేను. ఇక ఇంతమందిలో తీయడం అంటే నాకు అసలు ఎంత సిగ్గుగానో అనిపిస్తుంది. ఇంకా అందుకే ఇక్కడ నేను మా వారికి ఇచ్చి ప్లీజ్ అండి వీడియో తీయండి అంటే తీశారు. అది కూడా మీకోసం, మీరు చూస్తారు అని చెప్పి నేనైతే వీడియో తీయడానికి చాలా కష్టపడి వీడియో తీశాను. సో పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం కూడా గోమాతకి ప్రదక్షిణాలు అయితే చేసుకున్నాము. ప్రదక్షిణాలు చేసుకొని పువ్వులు పెట్టేసి ప్రదక్షిణాలు చేసుకున్నాము. ఒక్క ప్రదక్షిణ చేసినా చాలండి, ఎంతో పుణ్యము, ఎన్నో పాపాలు పోతాయి. చాలా మంచిది, మీకు తెలిసే ఉండిద్దిలేండి, నేను చెప్పేదేముంది, ఇది అందరికీ తెలిసిన విషయమే అయి ఉండొచ్చు. కానీ పండగలకి మా ఇంట్లో అసలు పువ్వులే ఉండవండి పెట్టుకోవడానికి, పువ్వులే దారి వీళ్ళు అసలు. ఇంకా చిన్న పువ్వు పెట్టుకున్నాను, పూజ చేసేటప్పుడు తలలో పువ్వు ఉండాలి కాబట్టి.
ఇంకా గోపూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము. మా హవి, నేను, ఇంకా అత్తయ్య వచ్చారు. మా ఏమో ఊరు వెళ్ళాల్సి వచ్చింది అనుకోకుండా. చుట్టాలైతే బంధువులు కొంచెం మేనత్త కొడుకు కొంచెము చనిపోయారండి, అందుకని ఇంకా ఊరు వెళ్ళిపోయారు. లేకపోతే మావయ్య కూడా ఉండేవాళ్ళండి. ఇంకా ఏం చేస్తాను చెప్పండి, ఏంటోనండి బాబు. ఇక ఇదిగోండి, ఇక టిఫిన్ అయితే ఇక్కడ పెట్టారు, మైసూర్ బజ్జీ పెట్టారు. బాగుంది టిఫిన్, బాగుంది. ఉప్మా, అలాగే మైసూర్ బజ్జీ, ఇంకోటి ఏంటో పెట్టారు, చక్కెర పొంగలి అన్నీ పెట్టారు. మైసూర్ బజ్జీ నాకు మామూలుగా అస్సలు నచ్చదు, కానీ చాలా బాగుంది. ఇంక అందుకే కొంచెం తిన్నాను, నేను కూడా ఒక 3 తిన్నాను. హవికేమో చక్కెర పొంగల్ తప్పించి ఏం తినట్లేదు, ఇంకా అదే పెట్టాను. ఇంకా ఈ గుడిలేమో కానీ ఈయనకి స్వీట్లు తినడం బాగా ఎక్కువైపోయింది హవికి, మామూలుగా కాదు అసలు. ఆయన ఇష్టమైపోయింది. ఇంకా తిరుపతి వెళ్తే కానీ సెట్ అవ్వదు హెల్త్ కానీ ఫుడ్ కానీ. ఇంతకీ నా లుక్ ఎలా ఉందో చెప్పారా లేదా, కామెంట్ చేశారా లేదా, చేసేయండి మరి. ఇంతలోపు అవి ఏం చేశాడంటే ఫుడ్ తినగానే పార్టీ చేసేసాడు. సరే ఇల్లు దగ్గరే కదా అని చెప్పి వాక్ చేసుకుంటా వచ్చేసాం. మా వారిని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మా వారు హోమంలో కూర్చొని ఉన్నారు. అవికి ఇంకా ఫ్రెష్ చేసేసి మళ్ళీ తీసుకెళ్దాము, ఇంకా ఎలాగో ఇంటికి వచ్చాం కదా, వంటలన్నీ చేసుకున్నాం కదా, కొంచెం టేస్ట్ కూడా చేద్దాము. నేను ప్రశాంతంగా కొన్ని ఫోటోలు కూడా దిగలేదు. నేను చాలా ప్లాన్ చేసుకున్నాను. ఎప్పుడైనా కానీ ఎంత తొందరగా లేచి ఎన్ని పనులు చేసుకున్నా సరే లాస్ట్కి హడావిడే అయిపోయింది మాకు. ఇక హడావిడికి వెళ్ళిపోయాం కదా. సరే ఇప్పుడు ప్రశాంతంగా అయితే ఇంకా వంట చేసుకొచ్చి ఫోటోలు దిగుదాము అనుకుంటున్నాను. ఇంక ఇంతలోపు ఎదురింటి వాళ్ళు తాంబూలానికి పిలిచారు. వరలక్ష్మి వ్రతం కదా, తాంబూలం తీసుకోండి ఆంటీ అని చెప్పి పిలిచారు. ఇంకా తాంబూలం తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇంతకీ మీరు వరలక్ష్మి వ్రతానికి ఎంతమంది మీకు తాంబూలం పెట్టారనేది కూడా చెప్పండి. లాస్ట్ ఇయర్ అయితే నాకు 3 మెంబర్స్ పెట్టారు, అప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను. ఇయర్ ఇదిగోండి ఎదురింటి వాళ్ళు పెట్టారు. ఇక్కడ జర్మన్ సిల్వర్తో అయితే లక్ష్మీ అమ్మవారు అటు ఇటు ఏనుగులతో అయితే భలే అలంకరణ చేశారు కదా, చాలా బాగుంది అలంకరణ. ఇదే వెండిలో కొనాలంటే ఏ 50,000 అవుతాయో ఏందో మరి. జర్మన్ సిల్వరే కాబట్టి 2000లో అయితే అయిపోయింది. బట్ లుక్ మాత్రం సేమ్ సిల్వర్ లానే ఉంటుంది కదా, చాలా బాగుంది అలంకరణ. అసలు ఎంత బాగా చేసుకుంటారో కదా అందరు కూడాను. ఈ రోజున అలంకరణ మనం కూడా అమ్మవారిలాగే చక్కగా అలంకరణ చేసుకుంటాము. అమ్మవార్లను కూడా చక్కగా అలంకరణ చేస్తాము. నాకు ఇలా స్పెషల్ డేస్ అంటే చాలా ఇష్టము. మంచిగా రెడీ అయ్యి పూజలు చేసుకొని అందరితో కలిసి అలా ఉంటే బాగుండిద్ది. ఇంకా రోజు నార్మల్గా రొటీన్గానే ఉండిద్ది కదా, ఇలాంటి పండగలప్పుడు మాత్రం చాలా చాలా బాగుండిద్ది. నాకు చాలా ఇష్టం కూడాను. ఇంకా వాళ్ళు చక్కగా ఇలాగా ప్రసాదాలు అయితే ఇచ్చేసి తాంబూలం ఇచ్చేసి ఇంకా ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇంకా గుగ్గిళ్ళు కూడా ఇచ్చారు, పచ్చి గుగ్గిళ్ళు ఇచ్చారు. ఇంకా ప్రసాదము, ఇంకా కింద వాళ్ళు కూడా వచ్చేసి పులిహార, కేసరి అలాగా ప్రసాదాలు ఇచ్చారు. ఇంట్లోనే చాలా ఉన్నాయి, మళ్ళీ అందరు కూడా ఇచ్చారు. మళ్ళీ మేము మధ్యాహ్నము ఇంట్లో తినము. ఇక ఇవన్నీ సేల్ చేయాలి. సేల్ అంటే నా ఉద్దేశం తినాలి. నేను పూర్ణం మాత్రం బాగా తినాలని కుతూహలంగా ఉన్నా నేను. ఇంకా దానికి మించి ఇంకా ఏదైనా తినాలి అనే ఇది కూడా లేదు నాకు. ఇక కూర్చొని ప్రశాంతంగా ముందు తిందాము, నేను వండిన వంటలన్నీ టేస్ట్ చేద్దామని చెప్పి అయితే కూర్చొని తినడానికి కూర్చున్నాము. అవికి ఇంకా పెడుతున్నాము. ఇంకా ఆయన చూసారు కదా, అదోటి ఇదోటి కొంచెం కొంచెం తింటున్నాడు. పర్లేదులేండి, ఎప్పుడు బిస్కెట్లు మానిపించినాక పర్వాలేదు. అంటే అదివరకు తిన్నట్లు కాదులే, కానీ అస్సలు తినని దానికంటే కొంచెం తినడం నయమే కదా. ఇంక ఇక్కడ సూపర్ అని చెప్తున్నాడు. అదిగో వీడియోకి సూపర్ చెప్పినానా అంటే అదిగో వీడియో కొడతాడంట. హవి భలే ఫన్నీగా చేస్తాడు. హవి మాత్రము ఫన్నీ కాదులేండి, పాపం నా కోసం ఎంత కోఆపరేట్ చేస్తున్నాడు కదా, చాలా మంచిగా అనిపిస్తుంది హవిని చూస్తే. నాకు ఎంత కోఆపరేట్ చేస్తాడో, నన్ను ఎవరు కోఆపరేట్ చేసినా చేయకపోయినా హవి మాత్రం చాలా బాగా కోఆపరేట్ చేసి చాలా సహకరిస్తాడు నా కోసము. చాలా మంచిగా అనిపిస్తుంది హవిని చూస్తే నాకు. ఇక అన్నీ ఒక్కోటి అయితే తింటున్నా. కొంచెం పులిహార, కొంచెం గారెలు, కొంచెం పూర్ణాలు అట్లా అయితే తినేసాను. నేను చేసిన తిక్క పని ఏంటో తెలుసా, గాజులు నేను చేపించుకున్నాను సపరేట్గా ఈ శారీ మీదకని చెప్పి. ఆ గాజులు గుర్తులేవు నాకు, నేనేం గాజులు వేసుకోవాలని ఆలోచించి వేరే బ్యాంగిల్స్ ఉంటాయి సెట్ చేసుకున్నా. గెట్ రెడీ విత్ మీలో చూసారు కదా మీరు. సో ఇంకా తర్వాత గుర్తొచ్చింది, సగం దీని గురించి కూడా ఇంటికి వచ్చాము. ఇంకా బ్యాంగిల్స్ కూడా చేంజ్ చేసుకున్నాను. హైలైట్ విషయం ఏంటంటే, నేను చెప్పాను మా అత్తయ్య వాళ్ళకి నాకు ఇయర్ రింగ్స్ కూడా చేసి ఇవ్వండి దీని మీదకి అని చెప్పి. అసలు వాళ్ళకి గుర్తులేదు, ఆర్డర్స్ అన్ని చేసే హడావిళ్ళు. నాకు కూడా ఈ గాజులు వేసుకున్నప్పుడు గుర్తొస్తే చేయడం మర్చిపోయాను, చేసిస్తానులే మళ్ళీ అంటే. ఇంకెప్పుడు వేసుకుంటాను ఈ శారీ కూడా నాకు తెలియదు, వద్దులే ఇంకా అని చెప్పాను. వేరే శారీ ఉంది బర్త్డేకి, దాని మీదకి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అయితే చేయించుకోవాలి గట్టిగా అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ మళ్ళీ రిటర్న్
అందుకని అయితే వెళ్ళిపోతున్నాం. అప్పటికే ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉండిపోయాము ఇంట్లో. తినేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఇంకా హవి గారు చెప్పులు ఇప్పేసి ఇక్కడ ఇసుకుంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఇసుకలో అయితే కూర్చున్నాడు. ఇప్పుడైతే నాకు బాగుంది. ఆ చంపస్వరాలు అనేవి వస్తుంది. ఆ మాటీలు నాకేంటో హెవీగా అనిపిస్తాయి. ఇంకా చోకర్ అవన్నీ ఇంకా హిప్ బెల్ట్ కూడా తీసేసి ప్రశాంతంగా ఉంది. ఇది ఇంకా ఇక్కడ చూడండి కామెడీ, చెప్పులు ఇప్పేసి చేతితో నువ్వే పట్టుకో నేను మొయినంటే ఆయనే పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. నాకు ఇవ్వను కూడా ఇవ్వట్లేదు, ఇవ్వనా అన్న కూడా ఇవ్వట్లేదు. పౌరుషం పిల్లోడు ఎంత లేడు కానీ ఎంత పౌరుషం వచ్చిద్దో ఏంటో మరి. భలే జరిగిందిలేండి వరలక్ష్మి వ్రతం మాత్రం. అస్సలు ఖాళీ లేదు, రోజంతా హడావిడిగా అందరితోనూ భలే ఉంది. అసలు గుడి కూడా ఖాళీ లేదండి, ఫుల్గా ఉన్నారు. చూసారు కదా ఎంత బాగా ఉన్నారో. చాలా మందికి చెప్పాను కానీ నా వీడియోస్ మరి విజయవాడ నుండి చూడరు, మరి ఏమో తెలియదు. ఎవ్వరూ రాలేదండి. నేను వస్తారనుకున్నాను, ఎవరో ఒకళ్ళైనా వస్తారనుకున్నా, దేవుడి కార్యక్రమం కదా అని చెప్పి. ఇక ఇదిగోండి హోమాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ చండీ హోమం అయితే జరుగుతుంది. మా వారి పక్కన నేను కూడా కూర్చొని ఉండాలి. సరేలే మా వారు చేస్తున్నారు కదా, అవిని చూసుకోవాలి కదా అని చెప్పి నేను కూడా ఊరుకున్నాను. చాలా బాగా జరుగుతున్నాయండి పూజలు మాత్రము. లాస్ట్ టైం కూడా బాగా జరిగాయి, అంతకుముందు సహస్ర చండీ యాగం జరిగినప్పుడు కూడా. ఇక బయట పెట్టుకోవచ్చు కానీ వర్షాలు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి లోనైతేనే ప్రశాంతం గుడి ఆవరణలోనే. సో వర్షం పడినా మనకి ఇబ్బంది ఉండదు. అసలు అందరూ ఉన్నారండి, ఎంత బాగా జరుగుతుందో. 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎంత అదృష్టం ఉండాలో కదా ఇవన్నీ చేయాలి అంటే. మనము చాలా అదృష్టం ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంకెంత మంచి దైవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. అది కూడా వరలక్ష్మి వ్రతం టైంలో జరగడం అంతకంటే హ్యాపీగా ఉంది. ఇక రథం అయితే తీసుకొచ్చి పెట్టారండి. ఇక పిల్లలు ఎక్కేసి గందరగోళం చేస్తున్నారు. ఇక ఇంటి దగ్గర మా అపార్ట్మెంట్లో పిల్లలందరూ కూడా గుడి దగ్గరకు వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళతో కలిసి. ఇక పిల్లలందరూ వచ్చారు కదా, హవికి కూడా ఎక్కడ లేని ఆనందము. చక్కగా కూర్చొని ఇక ఆటలు ఎగురుతున్నాడు. హవి ఎక్కడ పడిపోతాడని నాకు టెన్షను. అప్పటికే 12 o'clock అయ్యింది, ఇంక పూజ అయిపోయింది. సరే ఇంక ఇంటికి వెళ్తాంలే, చాలా టైం అయింది కదా. ఇంటికి వెళ్ళి అవి నిద్ర కూడా పోలేదు, కాసేపు నిద్ర పుచ్చుకుందాము అని చెప్పి అయితే ఇంటికి తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇంకా భోజనాలు అయితే ఏం చేయలేదు. ఇంకా భోజనాలు ఎప్పుడు పెడతారో, భోజనాల కోసం ఏం వెయిట్ చేస్తాం. పిల్లోడు ఇంక ఇంట్లో కూడా వంటలు ఉన్నాయి కదా, అవైనా తినచ్చులే అని చెప్పి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఇక మా వారు ఉన్నారు కదా, డ్రాప్ చేయమని అడిగాము. ఇంకా మా వారే డ్రాప్ చేసేస్తున్నారు, తీసుకొని వెళ్తున్నారు. ఇక హవి గారు చూసారు కదా, ఒక పని కాదు రకరకాల పనులు చేస్తూ ఉంటాడు. ఆ కార్లో పార్ట్స్ అన్ని బీగేస్తున్నాడు. ఇక్కడేమో బొట్టు బీగేస్తాడంట, స్టిక్కర్ వద్దంట. బయటికి వెళ్ళేటప్పుడేమో స్టిక్కర్ పెట్టి అమ్మ స్టిక్కర్ అమ్మ బొట్టు అంటాడు. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా బీగేస్తున్నాడు. అసలు మొహం చూసారా ఎంత చిక్కిపోయిందో, అసలు ఎంత చిక్కిపోయిందో. ఇక్కడ పాప అంట, అమ్మ పాప అంటున్నాడు. సరే పద తలుపేసి వెళ్దాం, బూచి ఉందిగా అక్కడ, డాగ్ వచ్చి కరిచింది. ఇంకా హవి కారులో నుంచి రావడానికి నానా తిప్పలే పడ్డాము. ఇక ఇంటికి వెళ్ళడమే. హవికి కూడా డ్రెస్ తీసేసాను, కోట్ వరకు తీసేసాను. అవి పడుకుండిపోయాడు వెంటనే, పాపం బాగా స్ట్రెయిన్ అయినట్టున్నాడు. నేను కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇక్కడ దేవుడి దగ్గర అంతా కూడా ప్రసాదాలు అన్నీ పెట్టేసి వెళ్ళిపోయాం కదా. కొబ్బరి చెప్పులు అన్నీ కూడాను అన్నీ తీసేస్తున్నాను, శారీ కూడా తీసేస్తున్నాను. లాస్ట్ టైం ఏమైందంటే ఇట్లాగే శుక్రవారం రోజు పెట్టేసానా, ఇక అందరూ వచ్చేసి ఇంకా గుర్తులేదు నాకు, ఇంకా అలాగే ఉండిపోయినాయి 2-3 రోజుల వరకు. ఇంకా అట్లా వద్దు, అన్నీ తీసేసి శుభ్రంగా పెట్టేసుకుందాం దేవుడి దగ్గర అని చెప్పి నీట్గా పెట్టేసుకున్నాను. అవి నిద్రపోయాడని చెప్పాను కదా, అసలు గుర్తులేదు చూడండి. 2 రోజులు అయిపోయేసరికి అవి నిద్రపోలేదు, ఆడుతున్నాడు. అసలు మా బెడ్రూమ్ చూడండి ఎంత దారుణంగా తయారైందో. పొద్దున హడావిడిగా వెళ్ళిపోయాం కదా, ఎక్కడ పడేసి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇవన్నీ కూడా అరేంజ్ చేయాలి, జ్యువెలరీ కూడా అరేంజ్ చేసుకోవాలి. జ్యువెలరీ కూడా ఎక్కడే పడేస్తున్నాను. ఎక్కడెక్కడ అలా పడేసామంటే తొందరగా పాడైపోతాయి, నల్లగా అయిపోతాయి. అందుకని చెప్పి ఇంక అన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటున్నాను. నీట్గా పెట్టుకుంటే ప్రశాంతంగా అనిపించింది కదా, చూడడానికి కూడా బాగుండిద్ది. ఇట్లా క్లమ్జీగా ఉన్నా కూడా బాగుండదు. ఎట్లయినా క్లమ్జీనే అవుతుంది, ఎందుకంటే గుళ్ళకి వెళ్తున్నాను, కంటిన్యూస్గా ఇంట్లో ఉండట్లేదు. మళ్ళీ కొత్త బట్టలు కట్టుకోవడము ఇవేంటంటే తొందరగా వాష్ చేయను నేను. ఇంక ఇది ఇప్పుడు కాసేపే వేసుకున్నాను కాబట్టి కాస్త ఎండలో అయితే ఆరబెట్టేసి ఇంకా బీరువాలో పెట్టేసుకుంటాను. కొత్త చీరలు ఏంటంటే తొందరగా వాష్ చేస్తే పాడైపోతాయి కాబట్టి నేను తొందరగా వాష్ చేయను, ఎండకే ఆరేసుకుంటాను. ఇక ఈ బట్టలన్నీ కూడా నిన్న మొత్తం వేసుకుని అన్ని, కొన్ని జాడించాల్సినవి ఉన్నాయి, కొన్ని ఆరేయాల్సినవి అన్నీ కూడా తీసేయాలి. దానితోడు అవేమో ఏదో ఒకటి తినడానికి అడుగుతున్నాడు. చెక్క అడిగాడు, సరే కదా అని చెక్కను చిక్కీ ఇచ్చాను. చిక్కీ ఇస్తే కొంచెం తిన్నాడు, కొంచెం పడేశాడు. చెక్కలు కూడా అంతే, అన్ని పడేయడము అలా ఇలా చేయడం చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఏంటంటే ఏదో ఫుడ్ పెట్టేసామంటే గమ్ముని కాసేపు ఆడుకుంటాడు. అంతలోపు నా పనులు కూడా అవుతాయి కదా అని నా స్వార్థం నాది. ఎవరే శృతి తాతగారా ఎంతైంది జోల పాటలు పాడుకుంటున్నారు అవి. నువ్వు నానమ్మ ఉయ్యాలా జంపాలా నానమ్మని బొజ్జ పెడుతున్నావు తల్లి, నువ్వు నానమ్మని బొజ్జ పెడుతున్నావా? చెప్పు ఇందాక ఎలా చెప్పావు?
అట్లా కాదు, ఇదిగో చెయ్యి, ఇదిగో ఇట్లా ఎక్కువ చేతులు రెండు, ఇదిగో ఇయ్యాలా ఎక్కమ్మా ఎటు ఈ చెయ్యి ఈ చెయ్యి ఈ చెయ్యి ఇయ్యాలా చెప్పాలా చెప్పు రోజు లేదు, నిన్ను కూడా ఫోటో తీసుకోవాలి. పెట్టించుకో పెట్టించుకో పెట్టించుకోవే. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఏది చూపించు తల్లి. బాగుందా బాగుందా తల్లి? నచ్చిందా? రింగ్ నచ్చిందా? అవి రింగ్ నచ్చిందా? ఏ అవి రింగ్ నచ్చిందా? సూపర్ అని చెప్పు. సూపర్ రింగ్ నచ్చిందా తల్లి నీకు? 2 రింగ్స్ లేవు, 1 రింగే. ఒకటే చేపించాం. చెప్పు నానా, రింగ్ నచ్చిందా లేదా? చెప్పు చెప్పు తల్లి. అవి రింగ్ నచ్చిందా? రింగ్ నచ్చిందా? సూపర్. జై హనుమాన్ రింగ్ నచ్చిందా? నచ్చిందా? బాగుందా? ఉంచుకుంటావా? సూపర్ సూపర్ సూపర్. జై ఇదిగో ఇందులో ఉన్నాడు చూడు. జై ఇదిగో ఇందులో, ఇదిగో జై, ఇదిగో గదా, ఇదిగో గదా, జై హనుమాన్ చూడు. బాగున్నాడా? ఇక హవీ పని అలా ఉంది మొత్తానికి. ఇంకా రింగ్ కూడా పెట్టాను, కాసేపైనా పెడదాము అమ్మవారి దగ్గర అని. ఇంకా బెడ్రూమ్లో కూడా అంతా సర్దేసుకున్నాను. ఇంకా జ్యువెలరీ ఒక్కటి అరేంజ్ చేయాలి. జ్యువెలరీ అస్సలు ఎక్కడే పడేసా. నేను అసలు ఇట్లా ఉంచాను, ఎప్పుడు నీట్గా అరేంజ్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు ఇంకా కుదరలేదు. నిన్న కూడా అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల ఇంకా అలా ఉండిపోయినాయి. ఇంకా అలా వదిలేసామంటే బద్ధకం వచ్చేసింది, జ్యువెలరీ కూడా పాడైపోతాయి. సో కొంచెం ఓపిక చేసుకొని అన్నీ సర్దుకోవాలి కదా, అందుకని ఇక్కడ అంతా కూడా అరేంజ్ చేసుకుందామని చెప్పి. నాకు ఎక్కువ జ్యువెలరీ ఏం లేవు, ఉన్న వాటిని మీకైతే ఇక్కడ చూపిస్తాను. ఆ ఉన్న వాటిని మనం జాగ్రత్తగా పెట్టుకుంటే అవే చాలా రోజులు వస్తాయి కదా. ఇది నా పెళ్ళప్పుడు వడ్రానము, ఇంక ఇది వచ్చేసి ఇక్కడ నడుముకి పెట్టుకునేది. ఇంకా అలా చాలానే ఉన్నాయి నా దగ్గర, అంటే ఎక్కువగా లేవు. ఉన్న వాటిలో కొంచెం మోడల్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా నీట్గా పెట్టేసుకుంటే చాలు, జాగ్రత్తగా వాడుకుంటే. ఎక్కువ జ్యువెలరీ కొనేసుకొని మెయింటైన్ చేయలేకపోతాం కదా. ఈ నెక్ సెట్ అయితే, ఈ హారము అంత సెట్ అయితే నేను వైజాగ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. దాని కాస్ట్ 2700 పడింది. అది ఇయర్ రింగ్స్, హారము, నెక్లెస్, పాపడ బిళ్ళ అన్నీ వస్తాయి సెట్ లాగా. బాగుంటుంది, వేసుకున్నా కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇంకా వైట్ కలర్ హారం, ఇయర్ రింగ్ సెట్ ఏమో చీరాల్లో తీసుకున్నా, చోకర్ ఏమో విజయవాడలో తీసుకున్నా. అలా ఒక్కొక్క రీజన్తో ఒక్కొక్క రీజన్ అప్పుడు ఒక్కొక్కటి తీసుకున్నా. ఇంకా తర్వాత నేను అసలు దాని తర్వాత పెద్ద జ్యువెలరీ కొన్నది కూడా లేదు. ఇంకా వాటిని తిప్పి వాడుతున్నా జాగ్రత్తగా. సో మొత్తానికి నీట్గా అరేంజ్ చేసుకున్నా. హైలైట్ ఏంటంటే నేను అరేంజ్ చేసుకున్నప్పుడు వీడియో స్టార్ట్ చేశాను, అది వీడియో ఎందుకు ఆగిపోయింది, మా ఆయన కాల్ చేశాడు, అది నాకు రింగ్ కూడా రాలేదు, దానివల్ల నాకు వీడియో ఆగిపోయింది. ఇక ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి, బాక్సెస్లో అన్నిట్లో కూడా అరేంజ్ చేసుకోవాలి. సో నా తిప్పలు కాదు, ఈ వీడియో షూట్ చేస్తా, ఈ వంటలు, ఈ పనులు చేసేసరికి నాకు చాలా టైమే పడుతుంది. కాకపోతే నాతో పాటు మీరు కూడా నా వ్లాగ్ అంతా చూడాలి కాబట్టి ఎప్పుడు ఒకేలా కాదు, ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు కొంచెం చేయాలి అని చెప్పి అయితే చేశాను. ఇంక మా వారేమో హవికి అన్నం పెట్టాలి కదా అని చెప్పి కొంచెం అన్నము, పప్పు, చారు అయితే తీసుకొని వచ్చారు. బట్ ఆ అన్నం అన్ని తెచ్చేటప్పటికి అవి నిద్రపోనే పోయాడు. నేను కొంచెం అన్నం తిని కాసేపు వీడియోస్కి వాయిస్ ఓవర్స్ ఇచ్చేసాను. ఇక అంతలోపు రిషి వచ్చాడు. ఇదిగోండి దండలు అయితే ప్రిపేర్ చేశాడు. దీనికి హుక్స్ ఒకటి యాడ్ చేయాలి. ఒక్కొక్క దండ 150 అయితే కాస్ట్ పడుతుంది, మీకు చెప్తున్నాను. ఇవి ఆర్డర్ అయితే వచ్చున్నాయి కదా, వాటి కోసం అయితే ఇక్కడ రెడీ చేసేసారు. ఇంకా నేను రెడీ అయిపోయాను. ఈవినింగ్ అయితే గుడిలో మనకి పొద్దునే రథం అయితే తీసుకొచ్చారు కదా, రథము ఊరేగింపు ఉంది. చాలా దూరం చిట్టినగర్ దాకా అయితే ఊరేగింపు ఉంది. ఊరేగింపుకి అయితే వెళ్తున్నాను. అత్తయ్య దగ్గర హవిని వదిలిపెట్టేసి నేను ఇట్లా రెడీ అయిపోయాను. మా వారైతే అసలు ఇంట్లోనే లేరు, అక్కడే ఉన్నారు. అన్నం కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారు వెంటనే. అక్కడ చాలా పని ఉండిద్ది కదా, అందుకని చెప్పి ఇక నేను ఇట్లా రెడీ అయిపోయాను. ఈ జుమ్కాసు, ఈ దండ ఉంటుంది కదా, అది అన్నీ కూడా మన అత్తయ్య వాళ్ళు చేసినయే, మనవే ఇవి. మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇయర్ రింగ్స్ చూడండి, చూడడానికి ఎంత హెవీగా ఉన్నాయో, అస్సలు వెయిట్ లేవు. చెవులకి చాలా బాగుంది, పెయిన్లెస్ అనమాట. మనం మామూలుగా పెట్టుకుంటే ఫుల్ పెయిన్గా ఉంటాయి కదా. గ్రీన్ బ్యాంగిల్స్ ఏమో మెరూన్ ఇయర్ రింగ్స్, శారీకి ఇట్లా అయితే మ్యాచ్ చేసుకున్నాను. నా లుక్ ఎలా అనిపించిందో చెప్పేయండి. ఈవినింగ్ ఇంకా ఇంటికి వచ్చినాక బెడ్రూమ్ అన్ని సర్దినాక కూడా షింకులు, అంట్లు, ఇల్లు కూడా క్లీన్ చేశాను. ఇక అత్తయ్యకి ఏం పని లేదు, హవిని చూసుకోవడమే. ఇంకా మా పెద్ద ఆడబడిచి వాళ్ళు కూడా ప్రతిష్ఠ కోసం అని అయితే వస్తున్నారు. బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు, బాయ్ అద్దు బాయ్. ఇంకా హవిని వదిలిపెట్టేసి నేను సింగిల్గా అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా మా వారిని రమ్మని పికప్లు, డ్రాప్లు ఇవన్నీ ఎందుకులే అని చెప్పి నేను వచ్చే టైంకే ఇక్కడ అన్ని విగ్రహాలు అయితే చక్కగా రథం మీద పెట్టేసి
వేపాకులు అన్నీ కూడా కట్టేస్తున్నారు రథోత్సవానికి. నాకు చాలా ఇష్టం ఇలా గుడులు, ఈ పూజలు, ఈ రథోత్సవం ఇవన్నీ పద్దాక మనకు కుదరవు కాబట్టి కుదిరినప్పుడు మనం ఖచ్చితంగా వెళ్ళాలి. సో మన గుడిలో వచ్చేసి వెంకటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి దేవి, వారాహి అమ్మవారు, అలాగే కాలభైరవుడు, చాలామంది విగ్రహాలు అయితే ప్రతిష్ఠ జరుగుతున్నాయి. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఊరేగింపు కూడా స్టార్ట్ అయితే చాలా బాగుండిద్ది. అలా వెళ్ళిపోవచ్చు. ఇంకా అందరితో కలిసి సరదాగా మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోయామంటే అసలు టైమే తెలీదు. ఎంతమంది ఉన్నారో చూశారు కదా. ఇంకా అంతా కూడా రెడీ చేస్తున్నారు. నిజానికి 3:30కే ఉన్నారు, కానీ 3:30 కంటే మరీ ఎందుకంటే అందరూ వచ్చేసరికి 5 అయిపోయింది. మేము ఇక్కడ రథోత్సవం స్టార్ట్ చేసేసరికి 5 అయిపోయింది. నేనే 4:30 పైన వచ్చాను. ఇక నేను సింపుల్గా గ్రీన్ సారీ కట్టేసుకున్నాను. అదైతే హెవీగా ఉండదు, కొంచెం బాగుంటుంది. లైట్ వెయిట్గా ఉన్న సారీస్ అయితే మనం ఎంతసేపు అయినా క్యారీ చేయాలి. హెవీగా ఉన్న క్యారీ చేయలేదు కదా. నేనైతే రథోత్సవానికి అయితే ఇంకా వచ్చేసింది. ఇంకా స్వామివారు అందరూ కూడా ఊరేగింపుకి అయితే వెళ్తున్నారు. ఇంకా వంట చూడడానికి కళ్ళకైతే ఇంకా పెట్టారు, అదేంటో నాకు తెలియదు. ఇంట్లో ప్రతిష్ట అయిన తర్వాతే కళ్ళకి అంతా తీస్తారు. ఇక అందరూ ఇక్కడ దానంగా వస్తారు. ఇంకా అందరూ నీళ్ళు వాచడం, కొబ్బరికాయలు కొట్టుకోవడం అదంతా చేస్తున్నారు. ఇక కోలాటం వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చక్కగా వాళ్ళు కూడా మళ్ళీ కోలాటం చేస్తున్నారండి. ఈ మామూలు కూడా చేస్తున్నారు. నేను చేశానంటే మామూలు ఉండదు, నవ్వుకుంటారు. నాకు కూడా కొంచెం సిగ్గు. ఇంకా మళ్ళీ వీడియో తీయాలంటే ఇది కోరిక అంతే. ఇంకా అందరం కూడా స్టార్ట్ అయ్యాం. వారికి కోలాటం ఆడుకుంటూ వస్తున్నారు. అసలు ఈ హైవే అయితే ఈ ఫ్లైఓవర్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా. ఈ ఫ్లైఓవర్ మీద డ్యాన్సులు వేసుకుంటూ వెళ్ళడం అంటే చూడండి ఇంకా ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో. అంటే 1-2 సార్లు మాత్రమే వేసారు. మిగిలిన చోట్లంతా ఈ ఫ్లైఓవర్ దిగేదాకైతే ఏం వేయలేదు. ఇక అందరూ కూడా వెళ్తున్నారు. చూసారు కదా ఎంత మంది ఉన్నారు ఊరికి రథోత్సవానికి. చాలా బాగుందండి అసలు చూడడానికి. వీళ్ళ డ్యాన్స్ కానీ అది కానీ దేవుడికి ఏంటంటే ఇట్లా మంచిగా మనము డ్యాన్స్ వేసుకుంటా ఆనందంగా నవ్వుకుంటా చేస్తే ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది. ఇట్లాంటివన్నీ చూడడం నాకు కూడా భలే ఇష్టము. చాలా మంచిగా అనిపించింది. చాలా పెద్దవాళ్ళు చాలా మంది కూడా మంచిగా అయితే చేస్తున్నారు. ఇలా నడుచుకుంటా వెళ్తున్నాను అందరం కూడాను. ఈ ఫ్లైఓవర్ మీద అయితే నడిచాము. మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయిపోయిందని కరెక్ట్గా మేము ఎక్కడ దాకా వెళ్ళాము అంటే చిట్టినగర్ అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉంది కదా, అక్కడ వరకు అయితే ఊరేగింపు వెళ్తుంది. అటు నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ నుంచి మళ్ళీ గుడికి అయితే వస్తారు. ఎట్లా లేదన్నా ఒక 2-3 గంటల టైం అయితే పట్టిద్ది. ఇక ఫ్లైఓవర్ డౌన్లో అయితే కాసేపు ఆపి అందరికీ వాటర్ అయితే ఇచ్చేస్తున్నారు. చాలా టైం అయింది కదా. ఇంకా పిల్లలు కూడా డ్యాన్స్ వేసి కోలాటం వాళ్ళకి కూడా వాటర్ అదైతే ఇచ్చేస్తున్నారు. ఇంకా అందుకని ఇక్కడ కాసేపు రెస్ట్కి అయితే ఆగారు. స్వామివారిని అయితే అసలు ఎప్పుడెప్పుడు ప్రతిష్ఠిస్తారా చూడాలని నాకైతే చాలా ఇదిగా ఉంది. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇదంతా జరుగుతుంటే. ఇదన్నిట్లో మేము పాల్గొనడం కూడా మేము ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ కూడా కాసేపు డాన్స్లు అయితే వేస్తున్నారు. ఇంకా మధ్యలో అసలు చూసారు కదా, ఇక్కడ గురువుగారు ఉన్నారు. గురువుగారిని చూసి ఇంకా వాళ్ళు కూడా డాన్స్లు అయితే మంచిగా వేస్తున్నారు. కరెక్ట్గా మేము సితారా దగ్గరికి వెళ్ళాము. సితారా దగ్గర చిట్టినగర్ వెళ్ళేటప్పటికి రక్షాబంధన్ రాఖీ కదా, అంటే రాఖీ అయిపోయిందండి. మేము వచ్చేటప్పటికి రాఖీ కదా, రాఖీ కోసం అని చెప్పేసి రాఖీలే అమ్ముతున్నారు. రోడ్ల మీద కూడా పెట్టేసి మా ఆయన అంటున్నాడు రాఖీ కదా, రాఖీలో వీడియో చేస్తున్నాము అని చెప్పి చిట్టినగర్ దగ్గరికి వచ్చిన తర్వాత మేమైతే ఇంకా ఆటోలో రిటర్న్ వెళ్దామని చెప్పి ఇక్కడ ఆగిపోయాము. కరెక్ట్గా ఇక్కడ నుంచి మళ్ళీ సితారా అటు నుంచి అటైతే తిరిగి వెళ్తున్నారు. ఇక మహాలక్ష్మి అమ్మవారి గుడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం అనుకుంటున్నాము. అప్పటికే మా పెద్దవాళ్ళ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసారు. ఇంకా అవి కూడా ఫ్రెష్ చేయించి గుడికి తీసుకెళ్ళాలి అని చెప్పి మేము రిటర్న్ వెళ్దామని చెప్పి స్వామివారికి దండం పెట్టేసుకొని ఇక మహాలక్ష్మి అమ్మవారి గుడికి కూడా వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టేసుకుందామని చెప్పి వెళ్తున్నాము. ఇవాళ శుక్రవారం కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మంచిది కదా. ఆల్రెడీ వెళ్ళాం, బట్ ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇక్కడ కూడా వెళ్ళి పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పి అయితే ఇక్కడ దండం పెట్టేసుకొని ఆటో ఎక్కేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంటికైతే వచ్చేసాం. ఇంకా మా వారు ఏంటంటే అక్కడ నుంచి గుడికి వెళ్ళిపోయారు. నేను మాత్రం ఇంటికి వచ్చేసాను హవి కోసం అని చెప్పేసి. హవి ఏం చేస్తున్నాడు ఏందో అదేంటో కానీ అమ్మలైన తర్వాత ప్రాణం అంతా పిల్లల మీదే ఉండిద్దేమో. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి
ఇక మేము వచ్చి హవికి రెడీ చేయించి మేము కూడా రెడీ అయిపోయాము. మా వారేమో 3 కేజీలు బియ్యం అయితే తీసుకురమ్మన్నారు దానానికి అని చెప్పి. ఇక వాటి కోసం ఇక్కడ అత్తయ్య బియ్యం అయితే కొలిచేసి ఇంకా కవర్లోకి అయితే వేస్తున్నారు. తులసి ఇంకా రావట్లేదు. తులసి ఇంకా మా పెద్దాడు బట్టి వాళ్ళ అత్తయ్య ఇంట్లోనే ఉంటాంలే అన్నారు. ఇంకా వాళ్ళ వరకు అన్నం వండేసాం, కూరలు ఉన్నాయి కదా. ఇక పిల్లల్ని అయితే ఇలా రెడీ చేసేసాం. హబీకి అయితే నేను ఏ హెవీ డ్రెస్ వేయలేదు, జస్ట్ నైట్ డ్రెస్ కొత్తది ఉంది కదా అదైతే వేసేసాను. నైట్ టైం కదా కంఫర్ట్గా ఉంటుంది, ఇంక వచ్చినాక పడుకున్నా సరిపోద్ది మళ్ళీ అప్పుడు డ్రెస్ చేంజ్ చేయకుండా అని చెప్పి. ఇక్కడ వీళ్ళిద్దరు అయితే చూడండి అసలు ఉన్న చోట ఉండరు. అబ్బా అవి చూసారు కదా ఎక్కదిగా అరవ సరిపోయిద్ది. పిల్లలు ఇద్దరు ఒకే చోట ఉంటుంది, ఆడగొట్టుకుంటారు అని భయం వేసిద్ది. అప్పుడుదేమో క్యూట్గా తింటుంది, ఒకసారి పడిపోయి పెద్దగా ఏడ్చేసింది. ఇక గుడికి వచ్చేసాము. గుడికి వచ్చేసరికి ఇంకా మేము కరెక్ట్గా అలా వెళ్ళాము, అప్పుడే వచ్చారు ఊరేగింపు అయిపోయి. ఇక ఊరేగింపు అయిపోయినాక కొబ్బరికాయలు అవన్నీ కొట్టి స్వామివారిని మళ్ళీ విగ్రహాలని లోనకైతే తీసుకెళ్తారు. ఇంక ఈ ఊరేగింపు ఊరంతా చూసి వచ్చేసారు. ఇంకా రేపైతే ప్రతిష్ట చేసేస్తారు. అస్సలు ఎలా ఉందంటే అలా ఉంది. మాకు చాలా ఆనందంగా ఉంది. వరలక్ష్మి వ్రతం రోజు ఇంత బాగా ఈ వరలక్ష్మి వ్రతం అయితే మాకు బాగా గుర్తుండిపోయింది. ఇక హవి గారు చక్కగా కూలర్ దగ్గర సెటిల్ అయిపోయారు. అదేంటో కానీ ఎండలు ముక్కదనం ఉమ్మదనం బాగా ఉంది. అస్సలు ఎలా ఉండమంటే అలా ఉంది. ఎండలు లేవు, గాలి లేదు, ఏం లేదు, కూలర్ దగ్గరే కూర్చోవాలి అనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజంతా కూడా ఇలా హ్యాపీగా గడిచిపోయిందండి. మీకు అన్నీ కూడా చూపించాను అనుకుంటా. మళ్ళీ ఇక్కడ కూడా కాసేపు కోలాటం అయితే ఆడుతున్నారు. కోలాటం సౌండ్స్కి అవి కూడా ఊపు వస్తున్నట్టుంది. ఇక్కడ ఏం కూడా డ్యాన్స్లు వేసేస్తున్నాడు. డ్యాన్స్ వేస్తున్నాడు. వీడియో స్టార్ట్ చేయగానే డ్యాన్స్ ఆపేస్తున్నాడు, వీడియో ఆన్ చేయగానే మళ్ళీ డ్యాన్స్ వేసేస్తున్నాడు. మొత్తానికి ఈరోజు ఎంతసేపు వాయిస్ ఓవర్ ఇచ్చింది. నాకు కూడా చాలా మాటలు రావట్లేదు. 44 నిమిషాలు వీడియో, 2 గంటలు వీడియో ఎంత గురించి ఎంత గురించినా ఇంకో ఎక్కడ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇంకా తీబుద్ధి కాలేదు, గుర్తుగా ఉండిపోతుంది కదా. నువ్వు కొడితే దండం పెట్టుకో స్వామి, కవి దండం పెట్టుకో.
విగ్రహాలన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత స్వామివారిని అయితే నిద్రపుచ్చేశారు. జో అచ్యుతానంద పాట, అలాగే కొన్ని కార్యక్రమాలు చేశారు. అసలు ఎంతో అదృష్టం ఉంటేనే ఈ కార్యక్రమాల్లో మనం పాల్గొనగలుగుతామంట. పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యం అంట. పూజారి గారు చెప్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇక అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అన్నదానం కూడా చేసేసి ఇంటికైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము అందరం కూడాను. సో మేము ఆ రోజు పడుకునేసరికి 11:30 అయిపోయింది. రేపు అయితే 7:30కి ప్రతిష్టకి అయితే స్టార్ట్ అయిపోయిద్దంట. సో తొందరగా లేచి అందరం రెడీ అయ్యి వెళ్ళాలి. పిల్లలతో కదా, వెళ్తామో లేదో చూడాలి ఇంకా. సో ఇంతేనండి వీడియో. ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. వాయిస్ ఓవర్ ఇచ్చే నాకే చాలా గొంతు నొప్పి కూడా వచ్చేసింది, ఇంత పెద్ద వీడియో. అమ్మో, సరేనండి, మళ్ళీ రేపు కలుసుకుందాం లాంగ్ వీడియోలో. మరి ఇంతేనండి వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.